హే గైస్, హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. ఈ వీడియోలో మనం ఏఎస్ఓ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనేది చూసుకుందాం. జియోగ్రఫీ బిట్స్ అనమాట. బోత్ ఇండియన్ జియోగ్రఫీ అండ్ ఏపీ జియోగ్రఫీ. మన లాస్ట్ వీడియో కనుక మీరు చూసినట్టయితే దాంట్లో కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ కవర్ అయింది. దానికన్నా ముందు వీడియోలో మనకి ఏఎస్ఓ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఎకనామిక్స్ అంటే పేపర్ 2కి రిలేటెడ్ కవర్ చేసాము. సో ఈ మూడు నేను ఒక ప్లేలిస్ట్లో పెడతాను. మీరు ఇంకెవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఆల్సో మనకి నోటిఫికేషన్‌కి ఇంకా 1 మంత్ టైమ్ ఉంది. సెప్టెంబర్ 15థ్ రిలీజ్ చేస్తా అన్నారు కాబట్టి, సో మన నోటిఫికేషన్ వచ్చిన టైంకే మన సిలబస్ అంతా కంప్లీట్ చేసి రెడీగా ఉండాలి. అప్పుడే మనం కాంపిటీషన్‌లో ఉండగలం. నోటిఫికేషన్ వచ్చాక మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారంటే అప్పుడు చాలా కష్టమైపోతదనమాట. సో నోటిఫికేషన్ వచ్చినప్పటికి సిలబస్ కంప్లీట్ చేసి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం చేయాల్సిందేంటంటే రివిజన్స్. ఎక్కువ నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్స్ చేయడం, ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూసుకోవడం, టెస్ట్ సీరీస్ ఏవైనా దొరికితే టెస్ట్ సీరీస్, ఇంకా కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయడం. సో స్టాటిక్ పార్ట్ అంతా బిఫోర్ నోటిఫికేషన్ అనేది మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా మన ఏఎస్ఓ పేపర్ 2 మెటీరియల్ ఉంది. ఎవరికైనా కావాలంటే పైనున్న వాట్సాప్ నెంబర్‌కి మీరు డైరెక్ట్‌గా మెసేజ్ చేయొచ్చు. ఆర్ మన టెలిగ్రామ్ ఛానెల్‌కి ఒకసారి వెళ్లి చెక్ చేయొచ్చు. ఈ వీడియోలో జియోగ్రఫీ బిట్స్ అసల లాస్ట్ ఇయర్ క్వెషన్ పేపర్ 2025 క్వెషన్ పేపర్ చూస్తే చాలా జియోగ్రఫీ బిట్స్ వచ్చాయి. లైక్ మోర్ దెన్ 20 జియోగ్రఫీ బిట్స్ వచ్చాయి. సో ప్రతిసారి జియోగ్రఫీ బిట్స్ అన్నీ ఇస్తారనేమి లేదు. బట్ ఈ బిట్స్ మీరు చూసుకోవడం వల్ల మీకు టైప్ అంటే బిట్స్ ఎలా అడుగుతున్నారనేది ఒక ఐడియా వస్తది. మీరు ఏ ఏ జియోగ్రఫీ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలని. లైక్ ఎకనామిక్ జియోగ్రఫీయా? ఫిజికల్ జియోగ్రఫీయా? ఏపీ జియోగ్రఫీలో ఏపీ క్లైమేట్ గురించి. సో అవి మీకు ఒక బేసిక్ ఐడియా అనేది వస్తుందనమాట. ఎండింగ్ వరకు చూడండి ప్రతి బిట్. మీరప్పుడు జియోగ్రఫీ ప్లాన్ చేసుకోవచ్చు ఎలా చదవాలనేది. ఫస్ట్ బిట్ ఏంటంటే ఇది ఒక రివర్ గురించి. వేర్ డస్ ద పెన్నార్ రివర్ రైజ్? పెన్నార్ రివర్ ఎక్కడ రైజ్ అవుతుందని అడిగారు. అండ్ ఆల్సో ఇంటూ విచ్ వాటర్ బాడీ డస్ ఇట్ ఎవెన్చువల్లీ డ్రైన్? అంటే మనం ఇక్కడ చూడాల్సిందేంటంటే ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ మనకి ఐడియా ఉండాలి. ఈస్ట్ ఫ్లోయింగ్ అంటే బే ఆఫ్ బెంగాల్‌లో డ్రైన్ అయిపోతాయి. అంటే బే ఆఫ్ బెంగాల్‌లో కలిసిపోతాయి. వెస్ట్ ఫ్లోయింగ్ అంటే అరేబియన్ సీలో కలిసిపోతాయి. సో మనకి ఐడియా ఉండాల్సింది ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏమేమున్నాయి, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏమేమున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఈ బిట్ గురించొస్తే పెన్నార్ రివర్ అనేది చెన్నకేశవ హిల్స్ దగ్గర రైజ్ అవుతుందనమాట. చెన్నకేశవ హిల్స్ ఇన్ ది నందిదుర్గ్ రేంజ్. ఎక్కడ డ్రైన్ అవుతుందంటే బే ఆఫ్ బెంగాల్‌లో డ్రైన్ అవుతుంది. సో పెన్నార్ రివర్ అనేది ఒక ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్. నెక్స్ట్ బిట్ అండమాన్ ఐలాండ్స్, నికోబార్ ఐలాండ్స్ ఐడియా ఉంది కదా బే ఆఫ్ బెంగాల్‌లో. సో అండమాన్ ఐలాండ్స్‌ని, నికోబార్ ఐలాండ్స్‌ని డివైడ్ చేస్తున్న ఛానల్ ఆ డిగ్రీ ఉంటుంది కదా! అది ఏంటి అని అడిగారు. 10 డిగ్రీ ఛానల్. ఇది బేసిక్‌గా జియోగ్రఫీ చదివినోళ్ళందరికీ ఐడియా ఉంటుంది. నెక్స్ట్ కొన్ని వాటర్ ఫాల్స్ ఇచ్చి వాటి లొకేషన్స్ అడిగారు. మ్యాచ్ ద ఫాలోయింగ్‌లో. సో మనం ఇది కూడా చూసుకోవాలనమాట. ఫేమస్ వాటర్ ఫాల్స్ ఇండియాలో, ఇంకా వాటి లొకేషన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఒకటి నొక్లి నొక్లికాయ్ ఫాల్స్. నొక్లికాయ్ ఫాల్స్ ఎక్కడుందంటే మేఘాలయలో ఉంది. కుంచికల్ ఫాల్స్ కర్ణాటకలో ఉంది. దూద్‌సాగర్ ఫాల్స్ గోవా. బరేహి పాని ఫాల్స్ ఇది ఒడిస్సా. సో ఇలాగ ఫేమస్ వాటర్ ఫాల్స్ వాటి లొకేషన్స్ చూసుకోండి. నెక్స్ట్ బిట్ కూడా ఏంటంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వాటి యొక్క స్టేట్ లొకేషన్స్ అడిగారు. ఫస్ట్ సుందర్బన్స్ మనందరికీ తెలిసిందే వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ పిచ్చవరం మ్యాంగ్రూవ్స్ ఇది కూడా ఐడియా ఉంటది తమిళనాడు. భీతర్కర్ణిక మ్యాంగ్రూవ్స్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒడిస్సా. నెక్స్ట్ బర్తాంగ్ మ్యాంగ్రూవ్స్ ఇది అండమాన్స్. నెక్స్ట్‌ది ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ లక్షద్వీప్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్స్‌లో ఏమేం కరెక్ట్ అని అడిగారు. ఫస్ట్‌దేంటంటే లక్షద్వీప్ గురించి ఇట్ ఈస్ ద ఇండియాస్ స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ అన్నారు. సో యాహ్! అది రైట్. నెక్స్ట్ స్టేట్మెంట్ ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ 36 ఐలాండ్స్ అది కూడా రైట్. నెక్స్ట్ స్టేట్మెంట్ ఇట్ హాస్ అన్ ఏరియా ఆఫ్ 32 స్క్వేర్ కిలోమీటర్స్ అది కూడా రైట్. నెక్స్ట్ స్టేట్మెంట్ ఇట్ హాస్ 10 ఇన్‌హాబిటెడ్ ఐలాండ్స్ అంటే నివాస ద్వీపాలు 10 ఉన్నాయి అని అన్నారు. అది కూడా రైట్. సో ఆల్ ద 4 స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్. నెక్స్ట్ బిట్ ఇవి కూడా స్టేట్మెంట్స్ వులార్ లేక్ గురించి. వ్యులార్ లేక్ ఆర్ ఉల్లార్ లేక్ అంటారు. డబ్ల్యూయుఎల్ఏఆర్. వ్యులార్ లేక్ గురించి స్టేట్మెంట్స్ ఇచ్చి ఏం కరెక్ట్ అని అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్‌లో ఇట్ ఈస్ ద థర్డ్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఏషియా అన్నారు. సో అది రాంగ్. ఎందుకంటే ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఏషియా. అదే మన ఇండియాలో చూసుకుంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట. ఏషియాలో చూసుకుంటే ఇది సెకండ్ ప్లేస్‌లో ఉంది. నెక్స్ట్ స్టేట్మెంట్
ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఆన్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ హర్ముఖ్ మౌంటైన్. అది కరెక్టే. లొకేషన్ వచ్చి జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ స్టేట్మెంట్, మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్ఫాల్ మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్ ఫర్ ద లేక్ ఈస్ జీలం లేక్, జీలం రివర్. సో జీలం రివర్ నుంచి దానికి వాటర్ అనేది వస్తుంది. మెయిన్ సోర్స్ జీలం రివర్, అది కూడా రైట్ స్టేట్మెంట్. నెక్స్ట్ స్టేట్మెంట్, ఇట్ ఫీచర్స్ ఎ స్మాల్ ఐలాండ్ అట్ ఇట్ సెంటర్. దాని మధ్యలో ఒక చిన్న ద్వీపం ఉందంట, దాని పేరు వ్యూ లంక్ అని ఇచ్చారు. సో అది రాంగ్. దాని మధ్యలో ఒక చిన్న ద్వీపం ఉంది, కానీ దాని పేరు అనేది రాంగ్. దాని పేరు ఏంటంటే జియానా లంక్ యాక్చువల్ నేమ్. సో అలాగే స్టేట్మెంట్స్ అడిగారు. నెక్స్ట్ బిట్ ఏంటంటే మనకి సెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో 2011 సెన్సెస్ ఒకసారి చూసుకోండి. ఎందుకంటే 2021 డ్యూ టు పాండమిక్ అనేది అది రిలీజ్ చేయలేదు. దాన్ని షెడ్యూల్ పోస్ట్‌పోన్ చేశారు 2027కి. బట్ 2011 సెన్సెస్ స్టిల్ ఇది 2025 పేపర్ అయినా కూడా 2011 సెన్సెస్ గురించి చాలా వరకు క్వెషన్స్ ఉన్నాయి అందులో. సో అదొకసారి చూసుకోండి. ఈ బిట్‌లో ఏంటంటే కొన్ని స్టేట్స్ ఇచ్చేసి అందులో మోస్ట్ అర్బనైజ్డ్ ఏదని అడిగారు. అర్బనైజ్డ్ అంటే అత్యంత పట్టణీకరణం ఉన్న స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ అడిగారు. సో ఆప్షన్స్‌లో చండీగఢ్, గోవా, కేరళ, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ అడిగారు. సో ఆన్సర్ అదే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ. సో ఆప్షన్స్ బట్టి మనం కొంచెం గెస్ వర్క్ కూడా చేయొచ్చు. నెక్స్ట్‌ది అవతార్స్ ఆఫ్ లార్డ్ విష్ణు అడిగారు. సో దశావతారాలు ఉంటాయి కదా, అందులో ఒక 4 ఇచ్చి దాని సీక్వెన్స్ అడిగారనమాట. అంటే ఇప్పుడు మత్స్య అవతారం అది ఫస్ట్‌ది, కూర్మ అవతారం సెకండ్, వరాహ అవతారం థర్డ్, నరసింహ అవతారం ఫోర్త్ అలాగా. నెక్స్ట్‌ది చెప్పాను కదా 2011 సెన్సస్ దాంట్లో నుంచి ఒక బిట్ అనమాట. అంటే ఏ స్టేట్‌లో స్టేట్స్‌కి ర్యాంకింగ్స్ అనమాట. అంటే 0-6 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న చిల్డ్రన్ ఏ స్టేట్‌లో ఎక్కువ మంది ఉన్నారు అన్నట్టు అడిగారు యాస్ పర్ 2011 సెన్సస్. సో అందుకే 2011 సెన్సస్ ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ బిట్ ఏంటంటే గౌతమ బుద్ధ గురించి అతని లైఫ్‌లో జరిగిన ఈవెంట్స్, ఆ ప్లేసెస్, ఆ ఈవెంట్స్ తాలూకు లొకేషన్స్ అడిగారనమాట. సో ఫేమస్ పర్సనాలిటీస్ గురించి కూడా చూసుకోండి ఆ లొకేషన్స్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఫస్ట్ స్టేట్మెంట్‌లో బర్త్ ఆఫ్ గౌతమ బుద్ధ మనకు తెలుసు లుంబిని. సెకండ్ స్టేట్మెంట్ గౌతమ బుద్ధ అటెండ్ ఎన్‌లైటన్‌మెంట్ ఎక్కడ అని అడిగారు, బోధ్‌గయాలో. థర్డ్ స్టేట్మెంట్‌లో గౌతమ బుద్ధ ప్రీచ్డ్ హిస్ ఫస్ట్ సెర్మన్ ఎక్కడ అంటే సారనాథ్. దేని గురించి? ధర్మచక్ర పరివర్తన గురించి, అంటే వీల్ ఆఫ్ లా. ఫోర్త్ స్టేట్మెంట్‌లో బుద్ధ గేవ్ హిస్ లాస్ట్ సెర్మన్ ఎక్కడ అంటే కుషీనగర్. అండ్ అటెండ్ మహాపరినిర్వాణ మనందరికీ తెలిసిందే. సో ప్లేసెస్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫేమస్ పర్సనాలిటీస్ అండ్ వాళ్ళ ఈవెంట్స్, వాళ్ళ లైఫ్‌లో జరిగిన ఈవెంట్స్‌కి ప్లేసెస్, రిలేటెడ్ ప్లేసెస్. నెక్స్ట్ ఇది స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్. 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఏది కరెక్ట్ అని అడిగారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఇండియా ఇస్ ద 7th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ యాస్ పర్ ఏరియా. కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్‌లో ఇండియా వాస్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు లాంచ్ ఏ నేషనల్ ప్లానింగ్ ప్రోగ్రామ్ ఫర్ ఫ్యామిలీ ప్లానింగ్ ఇన్ 1952. మనం ఎకానమీ వీడియోస్ చూసుకుంటే ప్లానింగ్ వీడియోలో ఇది ఆల్రెడీ నేను మెన్షన్ చేసున్నాను. సో ఆ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. సో బోత్ స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్. నెక్స్ట్ బిట్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మన ఏపీలో అగ్రోక్లైమాటిక్ జోన్స్ గురించి ఈ బిట్ అనమాట. సో కింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చి ఆ కింద వాటిలో ఏది అగ్రోక్లైమాటిక్ జోన్ కాదు ఏపీది అని చెప్పి అడిగారు. మీరు చూసుకున్నట్టయితే మన ఛానల్కి వెళ్ళి ఏపీ జియోగ్రఫీ బిట్స్ అని చెప్పి లైక్ ఒక 3 వీడియోస్ ఉంటాయి. దాంట్లో ఇది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనమాట. మన ఏపీలో 6 అగ్రోక్లైమాటిక్ జోన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఇది నార్త్ కోస్టల్ జోన్, అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం డిస్ట్రిక్ట్స్ అనేవి కవర్ అవుతాయి. తర్వాతది గోదావరి జోన్, దాంట్లో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కవర్ అవుతుంది. కృష్ణా జోన్, దాంట్లో గుంటూరు, కృష్ణా కవర్ అవుతుంది. సదరన్ జోన్, దాంట్లో నెల్లూరు, చిత్తూరు, కడప కవర్ అవుతుంది. తర్వాత స్కార్స్ రెయిన్‌ఫాల్ జోన్, అంటే లో రెయిన్‌ఫాల్ జోన్ ఆర్ రాయలసీమ జోన్ అని అంటారు. దాంట్లో అనంతపురం, కర్నూలు కవర్ అవుతుంది. తర్వాత హై ఆల్టిట్యూడ్ అండ్ ట్రైబల్ ఏరియాస్, అంటే అల్లూరి సీతారామరాజు జిల్లా, ఇంకా పార్వతీపురం మన్యం జిల్లా ఇవి కవర్ అవుతాయి అనమాట. సో ఇలాగే 6 అగ్రోక్లైమాటిక్ జోన్స్ ఉన్నాయి మన ఏపీలో. నెక్స్ట్‌ది సాయిల్స్. ఏపీ అంటే మొత్తం ఇండియన్ సాయిల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ జియోగ్రఫీలో. అటు ఇండియా చూసుకోవచ్చు, ఏపీ కూడా చూసుకోవచ్చు. సాయిల్స్, మినరల్స్ ఆ టాపిక్స్ కూడా ఒకసారి చూసుకోండి. సాయిల్స్ నుంచి ఒక బిట్ అనేది ఇచ్చారు, లాటరైట్ సాయిల్స్. లాటరైట్ సాయిల్స్ టిపికల్లీ డెవలప్ ఇన్ ఏపీ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్, అంటే లాటరైట్ సాయిల్స్‌కి
క్లైమాటిక్ కండిషన్స్ ఏంటి అని అడిగారు. సో, హై టెంపరేచర్ ఉండాలి, హై రెయిన్‌ఫాల్ అనేది ఉండాలి. ఎందుకంటే లీచింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. జనరల్‌గా ఇది ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజన్స్‌లో మనం లాటరైట్ సాయిల్ అనేది చూడొచ్చు. నెక్స్ట్ ఇది మినరల్స్‌కి రిలేటెడ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాస్ ది హైయెస్ట్ ప్రొడ్యూస్డ్ మినరల్ ఇన్ ఆంధ్రప్రదేశ్? 2024 23, 24 ఆ టైంలో హైయెస్ట్ ప్రొడ్యూస్డ్ మినరల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంట. క్వాంటిటీ ఏది అని చూసుకుంటే లైమ్ స్టోన్. నెక్స్ట్ ఎకనామిక్ జియోగ్రఫీ కూడా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 2 బిట్స్ ఎకనామిక్ జియోగ్రఫీకి రిలేటెడ్ అడిగారు ఏపీలో. ఒకటి కృష్ణా గోదావరి బేసిన్. కృష్ణా గోదావరి బేసిన్ ఉంది కదా! మన ఏపీలో, ఏపీకి సంబంధించి. నోన్ ఫర్ పెట్రోలియం ప్రొడక్షన్ ఈస్ క్లాసిఫైడ్ యాస్ విచ్ టైప్ ఆఫ్ జియోలాజికల్ బేసిన్ అని అడిగారు. సో, క్రాటోనిక్ ప్యాసివ్ మార్జిన్ బేసిన్ ఆన్సర్ అది. నెక్స్ట్ డాక్టర్ నార్ల తాతారావు పవర్ స్టేషన్ లొకేటెడ్ ఇన్ విజయవాడ. విజయవాడ వాళ్ళకి ఇది ఐడియా ఉంటది. అది ఏ పవర్ స్టేషన్ అని అడిగారు. థర్మల్ పవర్ స్టేషన్. నెక్స్ట్ బిట్ కాకినాడ డీప్ పోర్ట్ ఉంది గదా! డీప్ వాటర్ పోర్ట్. అది కమిషన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ 1997. తర్వాత దాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. అంటే టేకెన్ ఓవర్ బై కాకినాడ సీ పోర్ట్స్ ఫర్ ఆపరేషన్స్ ఏ ఇయర్‌లో టేకెన్ ఓవర్ చేసుకున్నారు కాకినాడ సీ పోర్ట్స్ వాళ్ళు అని అడిగారు. 1999. నెక్స్ట్ బిట్ విచ్ రీజన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ యాక్టివ్లీ అసోసియేటెడ్ విత్ ద ప్రొడక్షన్ ఆఫ్ పెట్రోలియం? కృష్ణా గోదావరి బేసిన్. తర్వాత మీరు చూసుకోవాల్సినవి ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా బిట్స్ అడిగారు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. మీరు ఎస్‌డిజీస్ ఆ గోల్ నంబర్స్, ఆ గోల్ ఏంటి? తర్వాత మన ఏపీ ర్యాంకింగ్ ఏంటి? అది ఖచ్చితంగా చూసుకోవాలి. అంటే నాట్ జస్ట్ ఏపీ, ఆహ్, ఏ స్టేట్ అనేది ఫస్ట్ ర్యాంక్‌లో ఉంది? మన ఏపీ ఎన్నో స్థానంలో ఉంది? ఇవన్నీ మీరు చూసుకోవాలనమాట. యాహ్! ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థాంక్ యూ గైస్.